హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నవంబర్ 1 మా డాటర్ పౌలు బర్త్డే అనమాట. పౌలు బర్త్డేకి గిఫ్ట్ చేద్దామని చెప్పేసి స్మిత్ స్టోర్కి అయితే వచ్చాము, టాయ్ స్టోర్స్కి అనమాట. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకొక బ్రాంచ్. ఎప్పుడు ఈ బ్రాంచ్కి అయితే రాలేదు, చాలాసార్లు స్మిత్ స్టోర్కి వెళ్ళాం కానీ ఈ బ్రాంచ్కి ఫస్ట్ టైం అయితే వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే ఒకలాగే ఉంటుంది. ఈ బ్రాంచెస్ ఏరియాసే మారుతాయి కానీ అన్ని టాయ్స్ సేమే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మేమే అనుకున్నామంటే బర్త్డే గిఫ్ట్ కొంచెం మంచిది క్యూట్గా ఉండేది ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అదే వచ్చేసి సైకిల్ అనమాట. సో సైకిల్ గిఫ్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈ సెక్షన్ అంతా కూడా బాయ్స్ సెక్షన్, దాని పక్కన ఉన్నది గర్ల్స్ సెక్షన్ అనమాట. ఇవి గర్ల్స్ సెక్షన్ సైకిల్స్. సో ఇది వచ్చేసి 12, 14, 16 ఇంచెస్ సరిపోతాయి ఇప్పుడు ప్రజెంట్ 5 ఆ కిడ్స్ ఏజ్ కిడ్స్కి. సో మేమైతే 12 అండ్ 14 ఇంచెస్ సైకిల్స్ అయితే చూసాం. ఫస్ట్ హైట్ చూడాలి కదా ఎలా ఉంటుంది, హైట్కి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ 12 ఇంచెస్ సైకిల్ అయితే ఇచ్చాం మేడం గారికి. సో ఓకే అనిపించింది, అంత హైట్కి కొంచెం చిన్నగా అనిపించింది అనమాట సైకిల్ మాత్రం. సో ఎదిగేతుంది కదా, ఫాస్ట్గానే గ్రో అవుతుంది కదా అని చెప్పేసి సో నెక్స్ట్ 14, 16 ఇంచెస్ చూసామన్నమాట. పౌలుకి ఈసారి బర్త్డే గిఫ్ట్ ఇదే అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆల్మోస్ట్ ఎల్కేజీకి బిగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది, ప్రైమరీ స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది, కొంచెం ఈజీగా ఉంటుంది, ఈలోపు నేర్పిస్తాయని చెప్పేసి అనుకున్నాము. సో మేమైతే 16 ఇంచెస్ సైకిల్ అయితే చూసామన్నమాట. సో ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, పౌలు హైట్కి అండ్ ఈ హైట్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకొక 2 ఇయర్స్ వరకు మరి ఇంకా సరిపోతుంది అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాము. సో ఫైనల్లీ సైకిల్ అయితే ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ ఈ స్కేటింగ్ షూస్ కూడా చూసామన్నమాట. బట్ కొంచెం భయపడుతుంది, ఇంకో అబవ్ 5 అలా ఉంటే బెస్ట్ ఇయర్స్ అని చెప్పేసి అనుకున్నాము. బట్ షూస్కి ఏంటంటే ముందు పడిపోకుండా కొంచెం నాక్ లాంటిది కూడా ఇచ్చారనమాట, పర్వాలేదు. బట్ ట్రైనింగ్ కూడా ఉండాలి కదా, సో నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేసినప్పుడు ఎలాగో తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇక జాగ్రత్త అక్కడే పెట్టేసాం. మ్యాక్సిమం ఫైనల్ గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసేసాము, ఇంకా సరిపోలేదు. సో టాయ్ స్టోర్కి వెళ్తే ఆల్మోస్ట్ పెద్దవాళ్ళకే చాలా క్యూట్గా అనిపిస్తాయి అన్నీ కూడా. అలాంటిది కిడ్స్ని ఆపగలమా అండి, అసలు ఛాన్సే లేదనమాట. ఇంకొక టాయ్ ఎంచుకోవడంలో చాలా బిజీగా ఉంది. ఒక్కొక్క బార్బీ టాయ్ కూడా 32 euros, 44 euros ఉందనమాట. సో ఈ మిక్కీ మౌస్ ఫోన్ కూడా చాలా క్యూట్గా ఉంది, 18 euros పడింది. సో నాతో పని అవ్వట్లేదు, కొనట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని అయితే బతిమలాడుకుంటుందనమాట. డాడీ ఇంకొక టాయ్ కొను ప్లీజ్ అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే మిక్కీ మౌస్ది టీ సెట్ అయితే పర్చేస్ చేసామన్నమాట. సో అది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 euros అలా పడుతుందన్నమాట. సో హాఫ్ ఖుషి అయిందట్టే. ఎన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నా సరే సాఫ్ట్ టాయ్ సెక్షన్కి వెళ్తే మాత్రం ఏదో ఒకటి కంపల్సరీగా కొనాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉంటాయి ఒక్కొక్క సాఫ్ట్ టాయ్ని. బట్ ఈసారి అసలు డిసైడ్ అయ్యామన్నమాట ఏం కొనకూడదు అని చెప్పేసి. అన్ని ఉన్నాయి ఇంట్లో సాఫ్ట్ టాయ్స్ కూడా. సో ఇదంతా సాఫ్ట్ టాయ్ సెక్షన్. నెక్స్ట్ ఇవి వచ్చేసి కిడ్స్ బ్రేస్లైట్ సెక్షన్ అనమాట, అంటే క్లిప్స్, హెయిర్ క్లిప్స్, నెక్స్ట్ బ్రేస్లైట్స్ చేసుకోవడానికి ఆ సెక్షన్ అనమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ డ్రాయింగ్ సెక్షన్కి స్కెచెస్ అనమాట. సో మ్యాక్సిమమ్ కిడ్స్ రిలేటెడ్ అంత స్టఫ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది టాయ్ సెక్షన్లోనే. చాలా బాగుంటుంది స్మిత్ స్టోర్, బట్ కాస్ట్లీ ఉంటుంది, నార్మల్ బడ్జెట్ రేంజ్లో ఉంటాయి ఇలాగ అనమాట ఎంచుకోవడం అనమాట. ఇవన్నీ గేమ్ సెక్షన్ అనమాట. 3+, 5+ ఏజ్ ఉన్నవి చూద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ కొంచెం టఫ్గా ఉన్నాయన్నమాట, ఇంకా అక్కడే వదిలేసామన్నమాట. ఇది బాగుంది, మేము మాల్కి వెళ్ళినప్పుడు ఆడేవాళ్ళము, బట్ ఇది చాలా చిన్నగా ఉందన్నమాట. బట్ ఇది వచ్చేసి 20 euros అలా పడుతుంది. బట్ చాలా చిన్నగా ఉంది, ఒకసారి ఒక్కటి ఇలా కొట్టగానే బయటకు వచ్చేస్తుంది కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టేసాము. 2 కిడ్స్ చాలా చిన్నగా ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, పెద్దవాళ్ళు ఆటంకి అసలు ఛాన్సే లేదనమాట, అంత చాలా చిన్నగా ఉంది అది. సో ఇంకా అక్కడే పెట్టేసామన్నమాట మేము. మాత్రం కిడ్స్ కంప్యూటర్స్ ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్కటి అంట. 3+ ఒకటి ఉంది, 5+ ఒకటి ఉంది, 6+ ఒకటి ఉంది, అన్ని గేమ్సే ఉంటాయి, బట్ చాలా డిఫరెంట్ కాస్ట్ ఉంది. అండ్ కిడ్స్ కెమెరా కూడా 79 euros ఉందనమాట. చిన్న కెమెరా ఆల్మోస్ట్ 8K అనుకోండి. సో పౌలుకి ఇంకా సెర్చ్ చేసుకుంటుంది ఇంకేం టాయ్ అడగాల అని చెప్పేసి, ఇంకా చాలు అని చెప్పేసి పర్చేస్ చేసింది, చాలు అని చెప్పేసి అనుకున్నాము. ఇవన్నీ కూడా డ్రాయింగ్ టేబుల్స్ అనమాట. సో సిట్టింగ్ ఉన్నాయి, నించొని వేసే ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ అనమాట ఇవన్నీ కూడా అసలు.
ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాము. చూసే కొద్దీ ఇంక చూడాలనిపిస్తది. ఫైనల్లీ ఇంక బిల్లింగ్ చేయించి ఇంక ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఇంక ఇంటికెళ్ళిన తర్వాత అది అన్బాక్స్ చేసి కొన్ని పార్ట్స్ అయితే ఫిక్స్ చేయాలనమాట. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.